ఈ నేపథ్యంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్పై మరోసారి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే రాజ్యాంగం ప్రకారం చర్యలు తప్పవు అన్నారు. కనీసం పులివెందుల ప్రజల కోసమైనా జగన్ అసెంబ్లీకి రావాలి అని అన్నారు డిప్యూటీ స్పీకర్. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలో సభ నిర్ణయిస్తుంది అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అంటే ఇమ్మీడియట్గా చర్యలు ఏమి ఉండే అవకాశం లేదండి. 60 రోజులు ఆయన కంటిన్యూస్గా రాకపోతే ఇప్పటి వరకు 36-37 రోజుల వరకే ఆయన అబ్సెంట్ అయ్యారు. ఈ సమావేశాలు ఒక 10 రోజులు ఉండొచ్చు. ఆ తర్వాత సమావేశాలకు కూడా ఆయన రాకుండా ఉంటే అప్పుడు సభ ముందు మేము ప్లేస్ చేయవలసి వస్తుంది. అప్పుడు సభ తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది. కానీ సభకి ఇన్ని రోజులు రాకపోతే రాజ్యాంగం ప్రకారం అనర్హులు అవుతారు అని చెప్పవలసిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది. చూద్దాం మరి ఆయన రావాలనే